ఈరోజు మనోవిజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడిన శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మనసును విశ్లేషించి అందులోని భాగాలైన భావనలు, సంవేదనలు వంటి వాటి గురించి తెలిపారు. నిన్ను గురించి నువ్వు తెలుసుకో అనే గ్రీకు సూక్తి గ్రీకు డెల్ఫీ దేవాలయంపై వ్రాయబడి ఉంది. ప్రాచీన తత్వవేత్తలు సంవేదనలు స్వీకరించే అంగంగా మనసును పరిగణించారు. జగత్తు నుంచి వచ్చే సంవేదనలను సమగ్రపరిచే ప్రక్రియ బుద్ధి. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల్లో మొదటిగా చెప్పుకోదగినవాడు సోక్రటీస్. ఈ సోక్రటీస్ గ్రీసు దేశస్థుడు. ఇతడు అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదటి ప్రయత్నం చేసిన వారిలో చెప్పుకోదగినవాడు. ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంటుందని, అది అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని, దాన్ని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని ఈ సోక్రటీస్ తెలిపాడు. తర్వాత చెప్పుకోదగిన శాస్త్రవేత్త ప్లాటో. ఇతడు కూడా గ్రీసు దేశస్థుడు. ఇతడు సోక్రటీస్ శిష్యుల్లో పేరు పొందినవాడు. ఇతడు భావవాది. ఈ ప్లాటో మనస్సు మెదడులోని ఇచ్ఛ హృదయంలోను, తృష్ణ లేదా వాంఛ ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభికుడు ఈ ప్లాటో. విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని పేర్కొనను. ఇతడు రిపబ్లిక్ గ్రంథ రచయిత. ప్లాటో జిమ్నాషియా పాఠశాలలో మంచి భాష, మంచి అలవాటు, మంచి అందం, శరీర వ్యాయామం, సంగీతం మొదలైన కళలను ప్రవేశపెట్టాడు. తర్వాతి శాస్త్రవేత్త పేరు అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ కూడా గ్రీసు దేశస్థుడే. ఇతడు మనోవిజ్ఞాన శాస్త్రానికి తాత్విక రూపంను తీసుకువచ్చాడు. ఈ అరిస్టాటిల్ ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోశాడు. సోక్రటీస్ తీసుకొచ్చిన ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ఈ అరిస్టాటిల్ జీవం పోశాడు. ఈ అరిస్టాటిల్ డి అనిమో, పర్వితురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్ వంటి గ్రంథాలను కూడా రచించాడు. అరిస్టాటిల్ ఆత్మను క్రియాత్మక, నిష్క్రియాత్మక అనే భాగాలుగా విభజించాడు. తర్వాత చెప్పుకునే శాస్త్రవేత్త ఆస్ట్రియా దేశస్థుడైన సెయింట్ అగస్టిన్. ఈ సెయింట్ అగస్టిన్ మనస్సు కొన్ని శక్తుల సముదాయమని పేర్కొన్నాడు. సెయింట్ అగస్టిన్ మనస్సు అనేది కొన్ని శక్తుల సముదాయమని తెలిపాడు. ఇతను మానసిక అనుభవాలను స్వయంగా పరిశీలించడం ద్వారా మనస్సు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొనెను. ఇతను రూపొందించిన అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా వ్యక్తి తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఈయన పరీక్షణ పద్ధతి ద్వారా మానసిక ప్రాకార్యాలను గుర్తించాడు. ఈ అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా గుర్తించాడు. ఇతడి పాండిత్యవాదం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మక వాదానికి దారి తీసింది. మనస్సును పరిశీలించడానికి అంతఃపరీక్షణ పద్ధతిని ఉపయోగించెను. సెయింట్ అగస్టిన్ మనసును పరిశీలించడానికి అతను ఉపయోగించిన పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. పాండిత్యవాదం అనగా విద్యా విధానంలో కంఠత పెట్టడం, మానసిక శారీరక విషయాలలో శిక్షణ ఇవ్వడం, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసనం ద్వారా పెంపొందించడం మొదలైన పద్ధతులకు ఈ పాండిత్యవాదం ఆధారభూతమైనది. ఒక వ్యక్తి చైతన్యపూరితుడిగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మనసును అధ్యయనం చేయవచ్చని అగస్టిన్ చెప్పారు. తర్వాతి శాస్త్రవేత్త ఫ్రాన్స్ దేశస్థుడైన
రూసో. ఇతడు విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాడు. రూసో విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణం కూడా అయ్యాడు. ఇతడు ప్రాకృతికవాదానికి మూల పురుషుడు. రూసో ప్రాకృతికవాదానికి మూల పురుషుడు. ప్రాకృతికవాదం విద్యాతత్వానికి ఆధారమైనది. ఈ ప్రాకృతికవాదం విద్యాతత్వానికి ఆధారమైనది. ఈయన రాసిన గ్రంథాలు సోషల్ కాంట్రాక్ట్, సామాజిక ఒడంబడిక, ఎమిలీ. సోషల్ కాంట్రాక్ట్, ఎమిలీ అనేవి ఇతను రాసిన గ్రంథాలు. ఈయన రూపొందించిన ఆదర్శ విద్యార్థికి నమూనా ఎమిలీ. ఇతడు రాసిన గ్రంథమైన ఎమిలీ ఆదర్శ విద్యార్థికి నమూనా వంటిది. విద్యా విధానంలో అనుభవం ద్వారా విద్య స్వయం ప్రేరణ పద్ధతులను, క్రీడా విధాన పద్ధతిని ఇతను ప్రతిపాదించారు. విద్యా విధానంలో విద్యను అనుభవం ద్వారా విద్య నేర్చుకోవడం, స్వయం ప్రేరణ పద్ధతులను, క్రీడా పద్ధతులను ఉపయోగించి ప్రతిపాదిస్తూ విద్యలో మార్పులను తీసుకొచ్చాడు. ఇతడు ప్రకృతికి తిరిగిపోదాం అనే నినాదాన్ని కూడా ఇచ్చాడు. రూసో ఇచ్చిన నినాదం ఏంటిదంటే ప్రకృతికి తిరిగిపోదాం. తర్వాత తెలుసుకునే శాస్త్రవేత్త పేరు పెస్టాలజీ. ఇతడు స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఈ పెస్టాలజీ 1805 నుండి 1825 మధ్యలో యోర్డాన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలను చేశాడు. యోర్డాన్ బోర్డింగ్ అనే స్కూల్లో పెస్టాలజీ విద్యకు సంబంధించిన ప్రయోగాలను చేసేవాడు. ఇతడు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగించాలని చెప్పాడు. అంటే మూర్త విషయాల నుంచి అమూర్త విషయాల వైపుకు బోధన కొనసాగాలని ఇతను చెప్పాడు. విద్యార్థి స్వయం అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని పెస్టాలజీ చెప్పాడు. విద్యార్థి అనేవాడు తన స్వయం అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని తెలిపాడు. అలాగే సామూహిక కృత్యాలను కూడా నిర్వహించాలని ఇతడు తెలిపాడు. తరగతి గదిలో సామూహిక కృత్యాలను నిర్వహించాలనేది కూడా విషయాన్ని పెస్టాలజీ తెలిపాడు. ఈ పెస్టాలజీ బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువని పేర్కొన్నాడు. ఒక బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువని పేర్కొన్నవాడు స్విట్జర్లాండ్ దేశస్థుడైన పెస్టాలజీ. ఎవరు? విద్యార్థి కేంద్ర బిందువు అని తెలిపినది పెస్టాలజీ. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని ఇతను పేర్కొన్నాడు. ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ప్రత్యేక శిక్షణ అవసరమని ఈ పెస్టాలజీ పేర్కొన్నాడు. ఈ శాస్త్రవేత్త 1780లో ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్ అనే గ్రంథాన్ని రచించారు. ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్ అనే గ్రంథ రచయిత పెస్టాలజీ. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వారిలో పెస్టాలజీ అగ్రగణ్యుడు. మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావడానికి మొదటివారు ఎవరు? మార్పులకు కారణం పెస్టాలజీ. ఈయన సిద్ధాంతాలు వ్యక్తులలోని వైయక్తిక భేదాలను, సహజ సామర్థ్యాలను గుర్తించడంలో సహాయపడ్డాయి. ఈ పెస్టాలజీ పేర్కొన్న సిద్ధాంతాలు ఒక వ్యక్తిలోని వైయక్తిక భేదాలను, సహజ సామర్థ్యాలను గుర్తించడంలో తోడ్పడ్డాయి. మనం తర్వాత తెలుసుకునే శాస్త్రవేత్త జర్మనీ దేశస్థుడైన ఫ్రోబెల్. ఇతడు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త అయిన పెస్టాలజీకి సమకాలికుడు. ఈ ఫ్రోబెల్ కిండర్ గార్డెన్ అనే చిన్నపిల్లల పాఠశాల వ్యవస్థకు పితామహుడు. కిండర్ గార్డెన్ అనే పాఠశాల వ్యవస్థకి పితామహుడు ఎవరంటే ఫ్రోబెల్. 1837లో ఇతను స్థాపించిన చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ
ఇన్స్టిట్యూట్ అనే కిండర్ గార్డెన్ పాఠశాలను రూపొందించాడు. ఇతను 1837లోనే చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనే కిండర్ గార్డెన్ పాఠశాలను రూపొందించాడు. ఈయన ఉపయోగించిన బోధనా పద్ధతులు స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన. ఇతను ఉపయోగించిన పద్ధతులు ఏంటి అంటే స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన. ఈ బోధనలో ఇతను చేసిన ఈ బోధనలో బహుమతుల ద్వారా విద్య, క్రీడల ద్వారా విద్య, సంగీతం ద్వారా విద్య అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇతని బోధనలో బహుమతుల ద్వారా, క్రీడల ద్వారా, సంగీతం ద్వారా విద్యను నేర్చుకోవడం అనే విషయాన్ని ఇతడు ప్రవేశపెట్టాడు. ప్లేవే అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ఫ్రోబెల్. ప్లేవే మెథడ్ అనే విద్యాబోధనలో ఇప్పుడున్న ఈ ప్లేవే మెథడ్ అనే విద్యాబోధనానికి అనే పదానికి రూపకర్త ఎవరంటే జర్మనీ దేశస్థుడైన ఫ్రోబెల్. ఇతడు ఉపాధ్యాయుడిని ఒక తోటమాలితోనూ విద్యార్థిని ఆ తోటలోని మొక్కతోనూ పోల్చాడు. మనం తర్వాత తెలుసుకునే శాస్త్రవేత్త హెర్బర్ట్, జర్మనీ దేశస్థుడైన హెర్బర్ట్. ఈ హెర్బర్ట్ ప్రకారం అభ్యాసం అనేది భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ. అభ్యాసం అనేది భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ అని ఈ హెర్బర్ట్ తెలిపారు. ఈ హెర్బర్ట్ బోధనా విధానంలో సోపానాలను రూపొందించాడు. బోధనా విధానంలో గల సోపానాలను హెర్బర్ట్ రూపొందించాడు. పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి హెర్బర్ట్ సోపానాలను తయారు చేశాడు. ఈ సోపానాలు పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి ఉపయోగపడతాయి. ఆ సోపానాలు అతడు తయారు చేసిన సోపానాలు సన్నాహం, ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహవలోకనం. సన్నాహం, ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహవలోకనం. ఈ హెర్బర్ట్ నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. హెర్బర్ట్ నైతిక విలువలు అనేదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. మనం తర్వాత తెలుసుకునే శాస్త్రవేత్త మారియా మాంటిసోరీ. ఈమె ఇటలీ దేశస్థురాలు. ఇటలీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. మొదట ఈమె వైద్య వృత్తిలో ప్రవేశించి తర్వాత ఉపాధ్యాయ వృత్తికి మారింది. మారియా మాంటిసోరీ ఫస్ట్ ఒక వైద్య వృత్తిలో ఉండి తర్వాత ఉపాధ్యాయ వృత్తికి మారింది. ఈమె మందబుద్ధి గల పిల్లల మీద ప్రయోగాలు చేసింది. ఈ మాంటిసోరీ మందబుద్ధి గల పిల్లల మీద ప్రయోగాలు చేసింది. ఈమె విద్యా విధానంలో జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటనల గురించి ప్రతిపాదించింది. ఈమె విద్యా విధానంలో జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటనల గురించి ప్రతిపాదించింది. ఇంద్రియాలకు తర్ఫీదు ఇవ్వటం అనేది మాంటిసోరీ విద్యా విధానంలో మొదటి సోపానం. ఇంద్రియాలకు తర్ఫీదు ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అనేది మాంటిసోరీ విధానంలో మొదటి సోపానం. మనం తర్వాత తెలుసుకునే శాస్త్రవేత్త పేరు జాన్ డూయి. ఇతడు అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించాడు. ఇతడు రూపొందించిన వాదం పేరు వ్యవహారిక సత్తావాదం. ఈ వ్యవహారిక సత్తావాదం అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి
ఒక వ్యక్తి జీవితాన్ని అతను పరిసరాలతో సర్దుబాటు చేసుకునే కృత్యాలను వివరించే వాదమే ఈ వ్యవహారిక సత్తావాదం. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అతను పరిసరాలతో సర్దుబాటు చేసుకునే కృత్యాలను వివరించే వాదమే వ్యవహారిక సత్తావాదం. ఈ జాన్ డ్యూయి కార్యకరణవాదంను కనుక్కున్నాడు. జాన్ డ్యూయి కార్యకరణవాదంను కూడా కనుగొన్నాడు. ఈ జాన్ డ్యూయి పాఠశాలను చిన్న మోతాదు సమాజం అని పేర్కొన్నాడు. పాఠశాలను ఒక చిన్న మోతాదు సమాజంగా పేర్కొన్నవారు జాన్ డ్యూయి అనే అమెరికా దేశస్థుడైన శాస్త్రవేత్త. జాన్ డ్యూయి డెమోక్రసీ మరియు ఎడ్యుకేషన్ అనే గ్రంథానికి రచయిత. డెమోక్రసీ మరియు ఎడ్యుకేషన్ అనే గ్రంథకర్త ఎవరంటే అమెరికా దేశస్థుడైన జాన్ డ్యూయి. ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకోబోయే శాస్త్రవేత్త పేరు జోహాన్స్ ముల్లర్. ఇతడు జర్మనీ దేశస్థుడు. ఇతడు నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడు. ముల్లర్ నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించాడు. ముల్లర్ అలాగే అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనను కలిగజేయవచ్చని తెలిపాడు. అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనలు కలగజేయవచ్చని ముల్లర్ తెలిపాడు. అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనను కలగజేయవచ్చని ముల్లర్ తెలిపాడు. తర్వాత తెలుసుకోబోయే శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇతడు బ్రిటన్ దేశస్థుడు. ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ డార్విన్ సిద్ధాంతాల వల్ల ప్రభావితం అయ్యాడు. డార్విన్ సిద్ధాంతాల వల్ల ఈ గాల్టన్ ప్రభావితం అయ్యాడు. అనువంశికత, ప్రజ్ఞ వీటికి మధ్య ఉన్న సంబంధాల గురించి ఈ గాల్టన్ పరిశోధనలు చేశాడు. అనువంశికత మరియు ప్రజ్ఞకు మధ్య ఉన్న సంబంధాల గురించి గాల్టన్ ప్రయోగాలు చేశారు. ఈ గాల్టన్ అనువంశికవాది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడేటరీ జీనియస్ అండ్ ఎంక్వైరీ ఇంటూ ద హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాలకు రచయిత ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడేటరీ జీనియస్ అండ్ ఎంక్వైరీ ఇంటూ ద హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాలను రాసింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ శాస్త్ర ప్రయోగశాలను కూడా స్థాపించాడు. మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ శాస్త్రవేత్త పేరు విల్ ఆల్ ఊంట్. ఇతను జర్మనీ దేశస్థుడు. ఈ ఊంట్ తన పరిశోధనలను విద్యా విషయాలకు అన్వయించారు. ఈ ఊంట్ అనే శాస్త్రవేత్త తన పరిశోధనలను విద్యా విషయాలకు అన్వయించి పరిశోధనలు సాగించారు. చేతనత్వాన్ని పరిశీలించడానికి పరీక్షణ పద్ధతిని ఇతడు వాడాడు. విల్ హెల్మ్ ఊంట్ చేతనత్వాన్ని పరిశీలించడానికి అంతఃపరీక్షణ పద్ధతిని ఉపయోగించాడు. ఇతడు విల్హెల్మ్ ఉపయోగించిన అంతఃపరీక్షణ పద్ధతిని సెయింట్ అగస్టిన్ ప్రతిపాదించాడని మనం తెలుసుకున్నాం కదా. సరే, తర్వాత తెలుసుకోబోయే శాస్త్రవేత్త విలియం జేమ్స్. అమెరికా దేశస్థుడైన విలియం జేమ్స్. ఈ విలియం జేమ్స్ స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపు వీటిపై అనేక సిద్ధాంతాలను చేశాడు. విలియం జేమ్స్ స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపు అనే వాటిపై సిద్ధాంతాలు చేశాడు. ఈ విలియం జేమ్స్ని
ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే విలియం జేమ్స్. నెక్స్ట్ తెలుసుకోబోయే శాస్త్రవేత్త స్టాన్లీ హాల్. ఇతడు అమెరికా దేశానికి చెందిన స్టాన్లీ హాల్ గురించి తెలుసుకుందాం. ఇతడు బాల మనోవిజ్ఞాన శాస్త్ర మూలపురుషుడు. బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూలపురుషుడు ఎవరంటే స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ ఊంటి యొక్క ప్రయోగ పద్ధతులను శిశు అధ్యయనానికి అన్వయించాడు. ఊంటి యొక్క ప్రయోగ పద్ధతులను అన్వయించాడు. ఈ స్టాన్లీ హాల్ శిశు అధ్యయన పద్ధతులను కూడా రూపొందించాడు. ఈ అధ్యయన పద్ధతులను ఊంటి యొక్క ప్రయోగ పద్ధతులను ఉపయోగించి శిశు అధ్యయన పద్ధతులను రూపొందించినవాడు స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ 1883లో ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ అనే పుస్తకాన్ని రాశాడు. ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ అనే పుస్తక రచయిత ఎవరంటే స్టాన్లీ హాల్. ఇతడు అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ను ప్రారంభించాడు. స్టాన్లీ హాల్ అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ను కూడా ప్రారంభించాడు. బాలల అధ్యయన ఉద్యమానికి మూల పురుషుడు స్టాన్లీ హాల్. బాలల అధ్యయన ఉద్యమానికి మూల పురుషుడు ఎవరంటే స్టాన్లీ హాల్. చివరిగా తెలుసుకునే శాస్త్రవేత్త ఫ్రాన్స్ దేశస్థుడైన ఆల్ఫ్రెడ్ బినే. ఈ ఆల్ఫ్రెడ్ బినే ఫ్రాన్స్ దేశస్థుడు. ఇతడు ప్రజ్ఞామాపక ఉద్యమానికి ప్రారంభకుడు. ప్రజ్ఞామాపక అనే ఉద్యమానికి ప్రారంభికుడు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. పిల్లల్లో మందబుద్ధులు ఎందుకుంటారో అనే విషయాన్ని తెలుసుకోవడాన్ని ఈయన అన్వేషించాడు. పిల్లల్లో గల మందబుద్ధులు వీళ్ళు అసలు ఎందుకుంటారో అనే విషయం తెలుసుకోవడానికి అన్వేషించిన వారు ఎవరు? ఫ్రాన్స్ దేశస్థుడైన ఆల్ఫ్రెడ్ బినే.